ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరప అపశ్రిదః. అందరికీ నమస్కారం. శనేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి అందరం రెడీగా ఉంటాం. ఎందుకు? శని అంటే భయం, అందరికీ ఒక భయం. ఎందుకు భయం? శనేశ్వరుడు కూడా మనకి మంచి యోగాన్ని కలిగిస్తాడు. శనేశ్వరుడు ఇచ్చేటువంటి యోగము ఇతర ఏ గ్రహాలు ఇవ్వలేవు. అటువంటి మహార్ధనయోగాన్ని ఇస్తాడు ఆయన, మహాగౌరవాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు అనుకుంటున్నారు? శనేశ్వరుడే. కొన్ని నక్షత్రాలకు అధిపతి శనేశ్వరుడు అవుతున్నాడు. మరి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అనుకుంటున్నారు? మరి ఆయన నక్షత్రం ఏంటనుకుంటున్నారు? మరి శని అధిపతి కదా. అటువంటి వ్యక్తికి ఎంతటి ప్రపంచంలో ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నాడు. ఉదాహరణకి చెప్తున్నాను సుమా, మళ్ళీ వేరే అనుకోకండి. అంటే గౌరవం ఇవ్వడానికి కూడా ఆయనే, పాతాళానికి తొక్కిన ఆయనే, శనేశ్వరుడే. అందరూ శనీశ్వరుడు అంటారు. శనీశ్వరుడు అనకూడదండి, శనైశ్వరుడు. అంటే నిదానంగా నడిచేవాడు, నిదానంగా కదిలేవాడు. చరము కదలడము, శనైచరము, శనైశ్వరుడు. శనీశ్వరుడు కదా, ఈశ్వరుడు శబ్దానికి ఆయనకి లింక్ పెట్టకండి. శనీశ్వరుడు ఎక్కడ అబద్ధం, అది తప్పది, ఆ మాట కరెక్ట్ కాదు. ఈరోజు మనకి ఈ శనేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రదోష కాలంలో మనకు ఒక శుభమైనటువంటి రోజు వచ్చింది. అది మనకి అక్టోబర్ 4వ తేదీ 2025 మనకి శనివారం మొత్తంలో సాయంకాల సమయంలో త్రయోదశి వచ్చింది. అదేమిటంటే నేను ఏకాదశి అయిపోయింది, ద్వాదశి అన్నారు కదా, పద్మనాభ ద్వాదశి అన్నారు కదా. అంటే ప్రదోష కాలంలోకి వచ్చేసరికల్లా శని త్రయోదశి ఏర్పడింది. అది విశేషం మనకి. అందులోనూ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంది, అది ఇంకా విశేషం. అసలు ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున మనము దాన ధర్మాదులు, కంచు పాత్ర, ఇనుప పాత్ర, గోవు ఆజ్యం అంటే ఆవు నెయ్యి, అలాగే మనకి సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, కస్తూరి అలాంటివి దానం చేసుకుంటే సమస్తమైనటువంటి శనేశ్వరుడి యొక్క సమస్త పీడా పరిహారం. ముఖ్యంగా మీన, కుంభ, మేషరాశుల వారికి, ధనుసు రాశుల వారికి మరియు సింహరాశి వారు తప్పకుండా దానం చేసుకోండి. తప్పకుండా ప్రదోషకాలం వరకు నక్తం ఉండి, అయ్యో స్వామి నేను ఏకాదశి నక్తము, ఇవాళ ద్వాదశి నక్తము, త్రయోదశి అంటారు, మళ్ళీ ఇబ్బంది కదా స్వామి, పాలన చేయమన్నారు, పాలన చేయ దోషం కదా. రైట్, పాలన చేశారు, సంతోషం, తిన్నారు. ప్రదోషకాలంలో దానం చేసుకోండి, దానం చేసి తప్పులేదుగా. అభిషేకాదులు చేయడానికి దోషం ఉండగలిగితే, అందుకే చెప్పాను మనకి దసరా రోజున మనము అమ్మవారి అనుగ్రహంతో భోజనం చేసిన, రాత్రి ఉపవాసం ఉండి నక్తముగా ఉండు, ఏకాదశి నక్తముగా ఉంటూ మర్నాడు కూడా ద్వాదశి కూడా నక్తముగా ఉండగలిగితే శ్రేష్టం. కానీ ద్వాదశి పాలన పోగొట్టుకోదు కాబట్టి ద్వాదశి పాలన చేసేసుకొని కాసింత భోజనం చేసి మధ్యాహ్నం పాలన చేసేసి సాయంకాల సమయంలో మళ్ళీ స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి శనేశ్వరుని పూజ చేసుకోవచ్చు, అష్టోత్తరం చదువుకోవచ్చు. దానము చేయడం విశేషం. కంచు పాత్ర దానం తప్పకుండా చేయాలి. గ్రహణ సంబంధమైనటువంటి దానాలు ఏం చేశామో ఇక్కడ అటువంటి దానాలు చేయాలి. తిలాలు అంటే నల్ల నువ్వులు కూడా దానం చేయాలి. నల్ల నువ్వులు దానం చేయడం విశేషం ఈరోజు. కాబట్టి ఈ రోజున చేసేటువంటి దానం విషయం పూర్వాభాద్ర నక్షత్రంతో కూడినటువంటి త్రయోదశి శనివారం విశేషమైంది. శనేశ్వరుడికి ఏళ్ళనాటి శని కుంభరాశి వరకు ఉంది కాబట్టి వారు తప్పకుండా చేసుకోవడం ఇంకా విశేషం. మీనరాశి వారు చేసుకోవడం శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి వీలైతే ఈ యొక్క ద్వాదశి రోజున ప్రాతకాలంలోనే మీరు శనేశ్వరుడికి పాలన చేస్తారుగా, అట్లా ద్వాదశి పాలన మనకి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తారుగా. అదే సమయంలో నవగ్రహ దేవాలయం దగ్గరికి వెళ్ళి శనేశ్వరుడికి కూడా మీరు అభిషేకం చేసి తిలతైలాభిషేకం చేసి, అది కూడా కృష్ణ తిలతైలం అంటే నల్ల నువ్వులతో కనుక మనం అభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే విశేషం. అలాగే నల్ల నువ్వులతో అర్చన చేయడం కూడా మంచిదే. నల్ల వస్త్రాన్ని స్వామివారు కట్టేసి ఇనుప మూకుడు, కంచు పాత్ర, నూల నూనె, ఆవు నెయ్యి, నలుపు వస్త్రాన్ని ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వగలిగితే సమస్తమైనటువంటి శుభయోగాలు. వీలైంది మీకు సువర్ణదానండి. ఎక్కడ స్వామి 1,20,000 వచ్చేసింది, తులం బంగారం ఒక గ్రామ్ ఇవ్వాలంటే 17,000 పెట్టాలి. 17,000 రూపాయలు పెడితే నీకు 17 లక్షలు వస్తాయమ్మా. వీలే దానం ఇవ్వండి, 2 గ్రాములు 3 గ్రాములు ఇవ్వండి.
నువ్వు 40,000 ఖర్చు పెడితే 40 లక్షలు వస్తాయి. శనేశ్వరుడు అలాగే ఇస్తాడు. కాబట్టి దానం ఇవ్వగలిగితే మంచిది అన్న గుర్తుపెట్టుకోండి. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కష్టం. ప్రదోష కాలంలో విశేషంగా ఈ యొక్క తిథి ఉండడం, దానివల్ల మీకు మంచి ప్రయోజనం. ఆ సమయంలో వచ్చేటువంటి దానము, పూజ, పునస్కారము మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శనిగ్రహ దశాంతర్దశ జరుగుతున్న వారైనా సరే, శనిగ్రహ దశాంతర్దశ జరుగుతున్న వారైనా సరే తప్పకుండా ఇటువంటివి దాన ధర్మాదులు చేసుకోవడం కూడా విశేషము. వీలైతే ఆ సమయంలో బ్రాహ్మణులు నియమించుకొని జపము చేసుకున్నా సరే అదృష్టయోగము, జపము చేయించిన అదృష్టయోగమే. కాబట్టి ఎవరైనా సరే అటువంటి అవకాశం ఉండి ఏకాదశి మేము నక్తం ఉండలేకపోయాం స్వామి అనుకున్న వారు ద్వాదశి రోజున పద్మనాభ ద్వాదశి, అలాగే శని త్రయోదశి కలిగినటువంటి శుభదినంలో మీరు మధ్యాహ్నం పూట కాస్త అల్పాహారం తిని సాయంత్రం పూట ఆచమనం చేసి బ్రాహ్మణుడికి వరుణ ఇచ్చి, అంటే వరుణ అంటే ఇక వరుణ నియమించుకొని ఆయన నా గురించి నా నిమిత్తంగా మీరు జపం చేయమని చెప్పేసి వరుణ ఇచ్చి జపం చేయించుకుంటే ప్రదోష కాలంలో విశేషము. ఎవరైనా సరే ఇటువంటి శని అంతర్దశ మహాదశ ఉన్నవారు ఈ సమయంలో మీరు జపం చేయించుకోండి, చాలా మంచి శుభయోగాలు కలుగుతాయి. ఈ శని త్రయోదశ కాలంలో సాయంకాల సమయంలో తప్పకుండా మీరు స్నానం ఆచరించి బ్రాహ్మణుడికి స్వయం పాక దానం కూడా ఇచ్చుకుంటే ఇంకా విశేషం. స్వామి ఏం చేయలేను స్వామి, మరి డబ్బులు లేవు, ఎప్పుడు చూడు దానాలు ఇవ్వంటావు నువ్వు. బెటర్ నేను మళ్ళీ చెప్తాగా, ఇంకో ఉపాయం నా దగ్గర ఉంది. నా దగ్గర ఉపాయాలకు లోటు లేదు. అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, బెల్ ఐకాన్ మోగించాలి. ఇంకో ఉపాయం ఏమిటి స్వామి అంటే, హాయిగా ప్రదోష కాలంలో శనేశ్వరుడి గుడిలో కూర్చోండి. గుళ్ళో కూర్చొని హాయిగా మీరు ఆ శనేశ్వరుడికి 100 కిలోల ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నట్టుగా, 100 కిలోల నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్నట్టుగా, 100 కిలోల నవనులతో అర్చన చేస్తున్నట్టుగా, నలుపు ఉన్నటువంటి పట్టు పీతాంబరాలు స్వామివారి కడుతున్నట్టుగా, ఆ 100 కిలోల నల్ల నువ్వులు అనేక మంది బ్రాహ్మణులకి వజ్ర వైఢూర్యాలు బంగారాలు ఇచ్చి మీరు దానం చేస్తున్నట్టుగా అక్కడే కూర్చొని 2 గంటల సేపు అసలు ఎవరిని చూడకుండా మనోనిగ్రహంతో ధ్యానంలో దానం చేయండి. తప్పకుండా మీకు శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఎటువంటి సందేహం లేదు ఇందులో. ధ్యానం చేయండి, మంచిగా శ్రద్ధగా దానం చేయండి. మీకు మరు సంవత్సరానికైనా సరే దానము చేసేటువంటి శక్తిని కలిగిస్తాడు, బుద్ధిని కూడా కలిగిస్తాడు. అలా పుణ్యం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అలా చేయండి. తప్పకుండా మీరు స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని మన జాతకమైనటువంటి శనేశ్వరుడి యొక్క పీడా పరిహారం పొందుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. ఇందులో సందేహం లేదు అనే విషయం ఉందండి. ఎందుకంటే ఛాయా సంభూతుడు, ఛాయా మార్తాండుడు, ఆయన యమాగ్రజుడు. కాబట్టి అటువంటి ఈయనను పూజిస్తే చావు కూడా మన తొందరగా, అంటే అకాల మరణం రాదు, చావు కూడా పారిపోతుంది. ఛాయా మార్తాండ సంభూతం అనేటువంటి ఆ యొక్క స్వామిని పూజిస్తే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. మీరు ఆనందమయ శుభజీవనాన్ని పొందుకొని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.